ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్నారు, అడుగుతున్నారు, సీట్ అడుగుతున్నారు, ఆశిస్తున్నారు. గతంలో 2018లో అడిగారు, ఏది అసెంబ్లీకి రాలేదు. 2023లో కూడా అడిగారు. ఎక్కడి నుంచి అడిగారు అది మీకే తెలుసు. సో ఇప్పుడు ఎంపీగా అడుగుతున్నారు. సో మీరు అడుగుతున్న నియోజకవర్గానికి సంబంధించి చాలామంది ఆశావాహులు ఉన్నారు. అందులో ముఖ్యంగా భగవంత్ గారు మెయిన్ క్యాండిడేట్, భగవంతరావు గారు, వీరేంద్రబాబు గారు, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి. సో నిజంగానే మరి పార్టీని అంటి పెట్టుకుని కష్టపెడుతున్నటువంటి మీకు కాకుండా మిమ్మల్ని కాదని పారాషూట్లో వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కల్పిస్తే ఏం చేస్తారు? మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఓకే, ఇది మీరు అడిగిన క్వశ్చన్. మా పార్టీలో డెఫినెట్గా నేను ఒకటి అంటానండి. పార్టీలో సీనియర్ కార్యకర్తలు, పార్టీలో సీనియర్ నాయకులు ఇదే ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజక పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీ యూజువల్గా మిగతా వాళ్ళకి మా పార్టీకి ఉన్న డిఫరెన్స్, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకున్న నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. అంటే ముందు పార్టీ కోర్ ఫిలాసఫీ ఏమిటి, మాకు అందుకే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో సహా అటెండ్ అవ్వాల్సిందే, మేము ఎవరైనా సరే అటెండ్ అవ్వాల్సిందే. సో అంటే పార్టీ ఐడియాలజీని ఫస్ట్ మాలో ఇంజెక్ట్ మేము తెలుసుకోవాలి. పార్టీ ఎట్లా వచ్చింది, ఏంటి, ఎంతమంది స్ట్రగుల్స్, దేనివల్ల మనం ఎందుకున్నాం, ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజలను ఉద్దేశించి ఏం చెయ్యాలి, అలాగే కేంద్రం నుంచి మా ఒక స్కీమ్స్ కానివ్వండి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఇట్లా ప్రతి దాని మీద కూడా మాకు కంప్లీట్ డే టు డేలో మాకు ట్రైనింగ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ శిక్షణ అనేది మాకు ఉంటుంది. శిక్షణతో పాటు క్రమశిక్షణ కూడా మాకు పార్టీ నేర్పిస్తుంది. అలాంటి క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఈరోజు ఎలక్షన్స్ వచ్చేసరికి తప్పకుండా కూడా పార్టీ అధినాయకత్వం, ఆ క్రమశిక్షణ గల నాయకత్వం, పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో తప్పకుండా అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటుంది అనేది మా ఉద్దేశం. ఇవ్వడం కూడా వాళ్ళకే సముచితం. మీరు ఇందాక అన్నారు పారాషూట్లో, నేను ఒకటే అంటాను దాని గురించి. నేను అంటే అది పార్టీ అధిష్టానానికి మనం వదిలేసినప్పటికీ కూడా నాకు పూర్తి నమ్మకం మా పార్టీ మీద. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే వాళ్ళకి, పార్టీ ఐడియాలజీని నరనరాన జీర్ణించుకునే వాళ్ళకి, పార్టీ కోసము ఎంతోమంది జైళ్ళకి వెళ్ళారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, ఎడ్యుటేషన్స్ చేశాము. అది కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజా సమస్యలు తీర్చే విధంగానే ఇన్ని కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటూ వచ్చాం. కాబట్టి అలా కష్టపడే కార్యకర్తలకు, కష్టపడే నాయకులు ఉన్న వాళ్ళకి పార్టీ అధిష్టానం తప్పకుండా సీట్ ఇస్తారు. అది ఎవరైనా కావచ్చు. అది పార్టీలో ఇంకోటి ఉందండి, మీరు ఈ ఆశావాహులు అందరూ ఉంటారు, కానీ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా అందరం కలిసికట్టుగా సమిష్టిగా పనిచేయడమే మాకు తెలిసింది. సరే, మీ పార్టీలో మీకు ఎవరైతే పార్టీకి కట్టుబడి పనిచేసిన వాళ్ళకి ఇస్తే మీరు కట్టపలా పనిచేస్తారని కాదంట్లే. ఇందాక నేను అన్న క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ అలాంటి ఎవరన్నా ల్యాండ్ అయితే, నేను ఒకటే అంటాను, ఈరోజు అర్హతలు చూడాలి అంటాను. నేను ఇందాక మీకు చెప్పింది ఏంటంటే, మా అర్హత ఏంటంటే పార్టీ ఫిలాసఫీ, పార్టీ ఐడియాలజీ, పార్టీ ఇక్కడ ఏం ఆలోచిస్తుంది అంటే గెలిపించుకోవడం ముఖ్యం అనుకుంటారు. గెలుపు గుర్రానికి టికెట్ ఇస్తారు కదా. గెలుపు గుర్రాలు అనేది ఎవరు రాసివ్వలేరండి. అది ఆ క్వశ్చన్ నేను మీతో అగ్రీ అవ్వను. ఎందుకంటే నేను ఎవరో బయట నుంచి ఎవరో వచ్చేస్తే వాళ్ళు రాసి అంటే వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇంకా రాజకీయం స్పెల్లింగ్ రాయారంట చెప్పండి. వాళ్ళు ఇంకెప్పుడు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చూడకూడదు. మీరు ఇందాక అన్నారు కదా, ఎవరో పార్టీలో గెలిపిస్తారని సంతకం పెట్టమనంటే ఇంకోసారి గెలిపించకపోతే అది పార్టీకి డ్యామేజ్ అది. కాబట్టి ఇవన్నీ పార్టీ ఆలోచిస్తుంది. నేను మీ క్వశ్చన్తో ఏకీభవించను. మా పార్టీ నిబద్ధత గల కార్యకర్తలకు, నాయకులకు అవకాశం తప్పకుండా ఇస్తూనే ఉంది, ఇస్తారు అనేది నేను ప్రగాఢంగా నమ్మేది. కాబట్టి మా పార్టీ గురించి తెలుసు కాబట్టి నేను ఇటువంటి క్వశ్చన్ కూడా నేను మేము అగ్రీ చేయను. నేను అంటున్నాను, నేను ఈరోజు ఇప్పుడు మాకు ఒక నియోజకవర్గం గెలిపించాలంటే మాకు అది చావు బతుకులతో సమస్య. నాకైతే డూ ఆర్ డై. అక్కడ భారతీయ జనతా పార్టీ మా పార్టీని అక్కడ మేము పెట్టాలంతే, మా పార్టీని తీసుకురావాలంతే. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, ఒక కరుడుగట్టిన బీజేపీ వాదిగా నేను అదే చెప్తా, నా పార్టీని నేను గెలిపించుకుంటా. అది నాకు జీవన మరణ సమస్య. పారాషూట్లో వచ్చిన వాళ్ళకి కాదు. ఈరోజు వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. మా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తని అడగండి, మా ప్రతి కార్యకర్త గుండె చప్పుడు బీజేపీ. కాబట్టి మాకు అది జీవన మరణ సమస్య. మేము పార్టీని గెలిపించుకుంటాం, దానికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. మేము ప్రజల దగ్గరికి ఆల్రెడీ చాలా దగ్గరికి వెళ్ళాం. ప్రజల్ని అర్థం చేసుకునే విధంగా, వాళ్ళ సమస్యలు ఛేదించే విధంగా మేము పనిచేస్తున్నాం. అహర్నిశలు పనిచేస్తున్నాం. కుటుంబాలకు దూరంగా రోజులు కుటుంబానికి దూరంగా మేము ఉండి పార్టీ కోసం
ఎక్కడ క్యాంపులు ఇచ్చినా వెళ్ళి పనిచేసి, మరి ఈరోజు మేము కేరళకి వెళ్ళాం. కేరళలో ఊచకోతలకు వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి మేము వెళ్ళాం. మహిళలం కూడా వెళ్ళాం, బోల్డ్ మంది వెళ్ళాం. ఇక్కడే కదండి. నేనేమంటానంటే పార్టీ కోసము నరనరాన్న నిండిపోవాలి ఆ ఒక్క పార్టీ లాయల్టీ అనేది. ఆ లాయల్టీ ఉన్నవాడే పార్టీని గెలిపిస్తాడు. అదే అది గుర్తించడంలో పార్టీ ఎంతవరకు కరెక్ట్గా మా ఉందనేది మా పార్టీ తప్పకుండా, మా పార్టీ తప్పకుండా. ఎందుకంటే మా పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కష్టపడి వచ్చిన వాళ్ళు. నా ఆవేదన కూడా అదే. మీరు ఇంత కష్టపడినా మిమ్మల్ని కాదని నేనే లాస్ట్ లో కాదు. ఏ డిసిజన్ మీరేని కాదు నేనే మీరు అంటే మీ అందరితో నేను కావచ్చు, మా పార్టీలో ఇంకెవరైనా సీనియర్ నాయకులు కావచ్చు, ఎవరికి ఇచ్చినా కూడా పార్టీలో ఉన్న వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి పార్టీ గుర్తిస్తుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. అందుకే ఇన్ని సంవత్సరాలైనా పార్టీని ఎందుకు అంటిపెట్టుకున్నామంటే మాకు పొజిషన్స్ పోస్టులతో సంబంధం లేదు. మా పార్టీ గెలవాలి. మా పార్టీ గెలవాలంటే మేము ప్రజల్ని గెలిపించడం, ప్రజలు ఒక సమస్యలు తీర్చడమే మా పార్టీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మా పార్టీలోనే ఉంది భారతీయ జనతా పార్టీ అని. అంటే జనం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము ప్రజల్ని గెలిపించుకోవాలి, ప్రజల సమస్యలు తీర్చాలి. అవి మా గుండెల నిండా ఉన్నాయి కాబట్టి, మా ధైర్యం అదే కాబట్టి, ప్రజలే మా ధైర్యం కాబట్టి మేము పనిచేస్తాం. అది 100%. మిగతా వాళ్ళు మీరు అన్నట్టుగా పారాషూట్లో ఎవరైనా వచ్చారు అంటే అది వాళ్ళు పార్టీ మీద ప్రేమతో రావట్లేదు. వాళ్ళకి కేవలం ఇది ఆర్నమెంటల్. పార్టీ మీద ప్రేమ అంటే పార్టీ ప్రజల కోసం తన్నులు తిన్నారండి, పోలీస్ స్టేషన్లో మగ్గిపోయారండి, జైళ్ళల్లో మగ్గారండి. అది పార్టీ అంటే, అది మా పార్టీ అంటే, అది మా పార్టీ కార్యకర్త అంటే. తన్నులు తిన్నారండి, భోజనం లేకుండా మా సొంత డబ్బాలు కట్టుకొని మేము వెళ్తామండి. మేము ఎవరి దగ్గర ఏదో ఆశించాం. కాబట్టి ఎన్ని మీటింగ్లు ఉన్నా మా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్తాం. మేము డబ్బులు పంచే పార్టీ కాదు, ప్రేమని పంచే పార్టీ, ప్రజల సమస్యలు తీర్చే పార్టీ. కాబట్టి అది మా పార్టీ, ఇది మా కార్యకర్తలు అంటే. కాబట్టి పార్టీ అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుంది. మీకు ఇందాకే అన్నా, మా పార్టీని గెలిపించుకోవడం అంటే ప్రజల్ని గెలిపించుకోవడం కాబట్టి అది మాకు జీవన్ మరణ సమస్య. మీ గురించి నేను కొంచెం ఆలోచిస్తే ముస్లిం ఏరియాలో అంటే బండి సంజయ్ గారి పాదయాత్ర చూశాను. అప్పట్లో కూడా ఒక 3-4 బస్సుల్లో ముస్లిం మహిళలందరినీ కూడా గ్యాదర్ చేశారు. ముస్లిం మహిళల్ని ఎక్కువగా మీ పార్టీలో జాయిన్ చేసిన ఘనత కూడా మీకే ఉంది. ఎలా సాధ్యమైంది అసలు అది? అంటే అలా కాదు, అంటే ముస్లిం అంటేనే కొంచెం బీజేపీని కొంచెం దూరంగా ఎవరన్నా అలా ఆలోచిస్తారు. ఇప్పుడు అంతమందిని ఎలా గ్యాదర్ చేయగలిగారు అసలు? ఎలా నమ్మించగలిగారు వాళ్ళని? గ్యాదర్ చేయడం కాదు, నమ్మకం. వాళ్ళకి మన మీద కలిగిన నమ్మకం, వాళ్ళల్లో ఉన్న అపోహలనన్నీ తొలగించే ప్రయత్నం నేను చేశాను. ఉన్నారా? కట్టుబడి ఉన్నారా వాళ్ళు ఇంకా ఇప్పటికీ? ఖచ్చితంగా అండి. వాళ్ళందరూ మన వాళ్ళేనండి. మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అన్నలు, మన తమ్ములు ముస్లిమ్స్ అంటే నిజంగానే బాయ్ ఊరికే అనలేదా మాట. ఈ రాజకీయ కోణంలో మత కలహాలు సృష్టించింది, మత కలహాలు రేకెత్తేది అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు మాత్రమే తప్పించి భారతీయ జనతా పార్టీకి అందరూ ఒకటే. ఒక తల్లికి పిల్లలందరూ ఎలాగైతే ఉంటారో, తల్లికి మొదటి బిడ్డ అయినా ఆఖరి బిడ్డ అయినా ఒకటేలాగా తల్లి అందరికీ నా మొదటి బిడ్డకి ఇలా పెట్టాలి, నా ఆఖరి వాడికి ఎట్లా పెట్టాలి అని అనుకోదు. కాబట్టి కులానికి మతానికి అతీతంగా తల్లికి ఎలాగైతే పిల్లలందరూ ఒకటే, అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా ఈ దేశంలో ఉన్న అందరూ ఒక్కటే అనేది మా అందుకే అంటారు మోడీ గారు కదా, సబ్కే సాత్ సబ్కే విశ్వాస్. మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి అందరి విశ్వాసంతో, అందరి నమ్మకంతో, అందరినీ ప్రేమని కలుపుకొని ప్రజా సమస్యలు తీర్చి, పరిష్కారాలు ఇచ్చి, ప్రజల్ని సుభిక్షంగా ఉంచి ఒక చక్కటి సుస్థిరమైన పాలన అందించడమే మా భారతీయ జనతా పార్టీ కోర్ ఫిలాసఫీ. మాకు తప్పించి జనం.